నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఇది, మీరు ఒకవేళ టీడబ్ల్యూఎస్ కోసం చూస్తున్నట్లయితే 1500లో కింద లింక్ ఇస్తున్నా, పక్కా ఇప్పుడు పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. రెగ్యులర్ గా ఇది 2000 రూపాయలు దొరుకుతుంది. బట్ నేను నైట్ ఆర్డర్ చేశాను, 1474 రూపాయలు పడింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో సేల్ స్టార్ట్ అయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్ట్ 7th నుంచి స్టార్ట్ అయింది. HDFC కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ బడ్స్ ని నేను సెకండ్ టైం పర్చేజ్ చేశాను. లాస్ట్ ఇయర్ ఈ బడ్స్ లాంచ్ అయ్యాయి, OnePlus Nord Buds 3R. లాస్ట్ అయినప్పుడు 2000 రూపాయలకి నేను కొన్నాను. ఆగస్ట్ 26వ తారీఖు 2025 లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవబోతుంది. సెకండ్ టైం మళ్ళీ పర్చేజ్ చేశాను. బట్ ఈసారి ప్రైస్ చాలా తక్కువ కొన్నాను, 1474 రూపాయలు, 1474 రూపీస్కి వచ్చింది నాకు. ఫ్రీడమ్ సేల్ లోనే కొన్నా, బట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేశాను. యూజ్ చేయకపోతే ఆల్మోస్ట్ 1700-1800 ఉంది, మీకు ఆ ప్రైస్ పడుతుంది. ఎంట్రీ లెవెల్లో వాల్యూ ఫర్ మనీ టీడబ్ల్యూఎస్ ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే రైట్ నో వీటిని మీరు పిక్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్స్ మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ మీకు ఆ వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో మనం అనుకుంటున్నాం, బట్ ప్రైస్లు చేంజ్ అయిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తామంటే మళ్ళీ చేంజ్ అయిపోయిన ప్రైజ్లు చూసుకోకుండా వీడియోలు పెడుతున్నాం ఇదని చెప్పని కామెంట్ వస్తాయి. అందుకని రీటేక్. మీకు ఒకవేళ బడ్జెట్ 1000 రూపాయల దగ్గర నుంచి 5000 రూపాయలు లేదా 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల్లో ఏ టీడబ్ల్యూఎస్ పర్చేజ్ చేసుకోవాలో నేను లాస్ట్ మంత్ చేసా, బట్ మళ్ళీ ఈ మంత్ కూడా ఫ్రెష్ గా ఇంకొక వీడియో చేస్తాను. మోస్ట్లీ ఆ వీడియో కూడా మీకు రేపే వచ్చేస్తుంది. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే దీని టైటిల్ OnePlus Nord Buds 3R అని ఉంది. బ్యాక్ సైడ్ MRP 1999 రూపీస్ ఉంది, బట్ సేల్ లో ఇది తక్కువగా దొరుకుతుంది చెప్పాగా. అండ్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనకి టీడబ్ల్యూఎస్ కనబడుతుంది, ర్యాప్ చేసి ఉంచారు. ఒకసారి ర్యాప్ ఓపెన్ చేసి దీన్ని పక్కకు పెట్టేద్దాం. లైట్ వెయిట్ అనిపించింది, మీకు అసలు బరువు అనిపించదు. అండ్ బాక్స్ లో కొంత డాక్యుమెంటేషన్ ఉంది, అండ్ ఒక స్టిక్కర్ ఇచ్చారు. అలానే 2 pairs ఆఫ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. బాక్స్ లో కేబుల్ రాదు. నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ చూద్దాం. మొత్తం ప్లాస్టిక్ ఫినిష్, కొంచెం సాలిడ్ అనిపించదు అంతే. అలానే మరి చీప్ గా అనిపించదు, అలానే మరి ప్రీమియం అనిపించదు. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ హింజ్ అండ్ ఆ హింజ్ యొక్క స్ట్రాంగ్నెస్, స్టిఫ్నెస్ అంతా మనకి ఒక మంచి బ్రాండ్ నుండి తీసుకున్నట్లు అనిపించింది. అండ్ షేక్ చేసినా కానీ ఫర్మ్ గా ఉంటుంది. లోపల ప్రోడక్ట్ కదిలిపోవడం, బడ్స్ కదలటం అలాంటిది ఏమి ఉండదు. అండ్ IP55 స్ప్లాషెస్ కి మాత్రమే సర్వైవ్ అవుతుంది. ఫిట్టింగ్ అండ్ కంఫర్ట్ గురించి కూడా మాట్లాడుతాను. బేసిక్ గా నావి చిన్న చెవులు. సామాన్యంగా మెజారిటీ ఆఫ్ టీడబ్ల్యూఎస్ నాకు ఫిట్టింగ్ సరిగ్గా ఉండవు. చాలా తక్కువ బ్రాండ్స్ నేను యూజ్ చేస్తాను. యాపిల్ కాకుండా నాకు నచ్చేవి OnePlus, CMF అండ్ రియల్మీ. ఈ 3 బ్రాండ్స్ మాత్రమే నేను యూజ్ చేస్తాను. బోట్, నాయిస్ ఇలాంటివి పెట్టుకుంటే పెద్ద సైజ్ లాగా అసలు చాలా చెవు పోటీ వచ్చేస్తుంది. బట్ వీటి కంఫర్ట్ యాజ్ యూజువల్ OnePlus ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ ఫిట్టింగ్ చాలా క్లియర్ ఉంటాయి, కంఫర్టబుల్ ఉంటాయి. మీరు ఎంతసేపు అయినా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. చిన్న చెవులు ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ యాప్ సపోర్ట్. దీని కస్టమైజేషన్స్, నెంబర్ ఆఫ్ కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ OnePlus, Oppo, రియల్మీ లాంటి ఫోన్స్ ఉన్నాయనుకోండి, లైవ్ ట్రాన్స్లేట్ కూడా మీరు చేసుకోవచ్చు. బడ్స్ పెట్టుకొని ఒక యాప్ ఉంటుంది హేమలోడి అని, అందులో నుంచి మీరు అవతల వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా మనకు అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లో పెట్టుకొని మనం వినొచ్చు. అలానే రెండో ఎక్స్క్లూసివ్ ఫీచర్, కెమెరా యాప్ ఓపెన్ చేసి ఫోన్ దూరంగా పెట్టేస్తే ఇక్కడ బడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి ఫోటో క్యాప్చర్ అవుతుంది. ఇవి కాకుండా అందరికి ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళైనా, అదర్ ఆండ్రాయిడ్ బ్రాండ్ ఏది యూజ్ చేసే వాళ్ళైనా హేమలోడి యాప్ దొరుకుతుంది ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సౌండ్ మాస్టర్ EQ అని చెప్పి 3 డిఫరెంట్ టైప్స్ లో మనం మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకటి బ్యాలెన్స్డ్, 2 సెరినేడ్ అని ఉంటుంది, కొంచెం వోకల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 3వది బేస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తర్వాత గేమ్ మోడ్ 47 milliseconds అల్ట్రా లో లేటెన్సీతో వస్తుంది. ఇది మీరు గేమ్ మోడ్ ఆన్ చేసుకుంటే బుల్లెట్ ల్యాగ్ లేకుండా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ మీ బడ్స్ ఒకవేళ ఎక్కడైనా పోగొట్టుకున్నారనుకోండి, ఫైండ్ మై ఇయర్ బడ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్లే చేస్తే సౌండ్ విన్నారా? యాపిల్ ఫైండ్ మైలో మనం వెతుక్కున్నట్లు బడ్స్ ఎక్కడ ఉన్నాయో మనం వెతుక్కుంటూ వెళ్ళొచ్చు ఈ బీప్ సౌండ్ బేస్ చేసుకొని. కిందే మనకి ఇయర్ బడ్స్ కంట్రోల్స్ ఉంటాయి, కస్టమైజ్ చేసుకోవచ్చు. సింగిల్ ట్యాప్ చేస్తే ఏ ఫీచర్ రావాలి, డబుల్ ట్యాప్ చేస్తే ఏ ఫీచర్ రావాలి, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఏ ఫీచర్ రావాలి. లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ ట్రిపుల్ ట్యాప్ కి డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ డబుల్ ట్యాప్ ట్రిపుల్ ట్యాప్ కి డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు. లాంగ్ ప్రెస్ అండ్ హోల్డ్ వాల్యూమ్ పెరిగేలాగా, వాల్యూమ్ తగ్గించేలాగా, లేదా జెమినై ఇట్లాంటి గూగుల్ అసిస్టెంట్స్ ఏమైనా యాక్టివేట్ అయ్యేలాగా డిఫరెంట్ నచ్చిన కస్టమైజేషన్స్ మనం పెట్టుకోవచ్చు. అండ్ కాల్ లో ఉన్నప్పుడు మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే కాల్ కట్ అవ్వాలా వద్దా, ప్రతిదీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ యాప్ లో బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపించింది, ఛార్జింగ్ కేస్ ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది, బడ్స్ లో ఎంత పర్సెంటేజ్ ఉంది, క్లియర్ గా కనిపిస్తాయి. బడ్జెట్ లో వస్తున్నప్పటికీ అన్ని ఫీచర్స్ ఈ యాప్ లో ఉన్నాయి. సో బడ్స్ కొనుక్కుంటే ఖచ్చితంగా ఈ హేమలోడి యాప్ యూజ్ చేయండి, మీకు ఐఫోన్ లో కూడా ఈ యాప్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ డ్యూయల్ డివైస్ కనెక్షన్ గురించి చెప్పాలి. బడ్స్ ని మీరు సింగిల్ ఎట్ ఎ టైం బోత్ ఆండ్రాయిడ్ కి, ఐఫోన్ కి రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఏ డివైస్ యాక్టివ్ లో ఉంటే దాని నుంచి వచ్చే సాంగ్ ని డైరెక్ట్ గా ప్లే చేస్తుంది. లేదు నాకు 2 ఫోన్లు కాదు, ఒక ఫోన్ ఒక ల్యాప్టాప్ యూజ్ చేసుకుందాం అనుకున్నా మీరు డ్యూయల్ డివైస్ కనెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ 3D స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉంది. కాకపోతే ఈ 3D స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా ఓన్లీ ఎక్స్క్లూసివ్ గా OnePlus లో మాత్రమే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఆడియో కోడాక్స్. దీంట్లో జస్ట్ AAC అండ్ SBC ఈ 2 ఆడియో కోడాక్స్ మాత్రమే సపోర్ట్ ఉంటాయి. బడ్జెట్ లో వస్తున్నాయి కాబట్టి మీరు ఒకవేళ 3000 రూపాయలు 4000 రూపాయల దగ్గరలోకి వెళ్తే సోనీ LDAC లాంటి కోడాక్స్ కూడా సపోర్ట్ ఉంటాయి. దీని బ్లూటూత్ కనెక్షన్స్ పరంగా అయితే ఇది బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ ఉంది. 2 seconds కూడా పట్టదు, 1-2 seconds లో ఇది కనెక్ట్ అయిపోయింది. జస్ట్ బాక్స్ లిడ్ ఓపెన్ చేయగానే వెంటనే మీ డివైస్ కి కనెక్ట్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ అక్కడ డిస్ప్లే చేసేస్తుంది. బ్లూటూత్ రేంజ్ అయితే 10 meters వరకు బ్లూటూత్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 12.4 mm టైటానైజ్డ్ డ్రైవర్స్ వస్తున్నాయి. మంచి ప్రీమియం డ్రైవర్స్ ఇవి. ఈ ప్రైస్ పాయింట్ లో కాంపిటేటివ్ బ్రాండ్స్ దేన్ని పిక్ చేసుకున్నా గానీ ఫస్ట్ పొజిషన్ లో ఇది ఉంటుంది. మీకు కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకున్నా
తీసుకుంటే 2000 ఆ ప్రైస్ కి వెళ్తే మీకు అక్కడ నుంచి కొంచెం రియల్మీలో సిఎంఎఫ్ కూడా దీనికి కాంపిటీషన్ వస్తాయి. బట్ 1500 రూపాయల ప్రైస్ పాయింట్ లో అయితే ATWS కూడా దీనికి ఇన్ని ఫీచర్స్ అయితే కాంపిటీషన్ రాదు, అంత బాగుంటుంది సౌండ్. అండ్ మీరు హేమోలడీ యాప్ లో బేస్ మోడ్ లో పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. వోకల్స్ కావాలంటే సెరెనేడ్ లో, లేదు కాబట్టి బ్యాలెన్స్ లోనే మీరు పెట్టుకోవచ్చు. 32 ohms ఇంపెడెన్స్ తో వస్తుంది అండ్ 96 డెసిబల్స్ సౌండ్ ప్రెషర్ తో వస్తుంది. అడ్వాంటేజ్ దీని ఫార్మ్ ఫ్యాక్టర్, మీ చెవిలో పెట్టుకున్న తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ లాంటి ఫీచర్స్ ఏం లేనప్పటికీ లోపలికి ఎయిర్ వెళ్లకుండా అండ్ బయట సౌండ్స్ వినపడకుండా ఈ ఫార్మ్ ఫ్యాక్టరే కొంత క్లోజ్ చేసేస్తుంది. సో సౌండ్ ప్లే చేసేటప్పటికి 96 డెసిబల్స్ సౌండ్ ప్రెషర్ అండ్ 32 ohms ఇంపెడెన్స్ వస్తుంది కాబట్టి ఆ సౌండ్ క్వాలిటీని మనం క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. వోకల్స్ బాగున్నాయి, బేస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, థంపింగ్ బేస్ ఉంది. మిడ్స్ లోస్ హైస్ కింద డివైడ్ చేయమంటే మాత్రం మూడింటికి జస్టిస్ చేశారని చెప్పొచ్చు. హైస్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సెరెనేడ్ మోడ్ పెట్టుకోవాల్సిందే. ఇఫ్ నాట్ మీరు బ్యాలెన్స్డ్ లో పెట్టుకుంటే 3 ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్ అనిపిస్తాయి, బట్ కొంచెం వోకల్స్ తగ్గుతున్నాయి. బేస్ మోడ్ లో పెట్టుకున్నారనుకోండి ఇంకా లోస్ దున్నేస్తున్నాయి, బేస్ గుద్దేస్తుంది. సో మీరు ఎటువంటి యూజర్ అండ్ మీకు ఎటువంటి సౌండ్ ఎక్కువ ఇష్టపడతారని చెప్పనే దాన్ని బట్టి ఆ మోడ్ సెట్ చేసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మంచి డ్రైవర్స్ 1500 రూపీస్ ప్రైస్ పాయింట్ లో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా బిగ్ చేయొచ్చు. ఫైనలీ బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఓన్లీ బడ్స్ మీరు ఒకవేళ 50% వాల్యూమ్ లో వింటున్నారు అనుకోండి, హాఫ్ ద సౌండ్ లో 10 to 12 hours వరకు మీరు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యూజిక్ నేను చెప్పేది, కాల్స్ కాదు. ఓన్లీ బడ్స్ నుంచి మళ్ళీ కేస్ లో పెట్టకుండా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అయిపోయిన బడ్స్ ని మీ చెవిలో పెట్టుకుంటే 10 to 12 hours ఎక్స్పెక్ట్ చేయొచ్చు 50% వాల్యూమ్ లో. లేదు నేను కాల్స్ మాట్లాడుకుంటాను అనుకుంటే అరౌండ్ మీకు 6 hours వస్తుంది, 6 to 7 hours వరకు మీరు కాల్స్ తో మాట్లాడవచ్చు. ఒకవేళ ఛార్జ్ పెట్టాలి అనుకుంటే మీరు 10 minutes ఛార్జ్ పెట్టారు అనుకోండి, ఈ బడ్స్ ని కేస్ లో 10 minutes ఛార్జ్ పెడితే 50% వాల్యూమ్ లో 8 hours వరకు మీరు ఈ బడ్స్ ఛార్జింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కేస్ ని ఫుల్ ఛార్జ్ చేయాలనుకుంటే ఇది మొత్తం 560 mAh బ్యాటరీతో వస్తుంది ఓన్లీ కేస్. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక గంటన్నర అయితే పడుతుంది. నాకు ఎల్ఈడి ఇండికేషన్ ఉండిద్ది, ఈజీగా నోటీస్ చేయొచ్చు ఫుల్ ఛార్జ్ అయిపోయిందని. అండ్ బడ్స్ రెండింట్లో కూడా 58 mAh బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అంటే బడ్స్ కంప్లీట్ జీరో అయిపోయిన బడ్స్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి కేస్ లో పెట్టి ఒక 1 hour వదిలేస్తే ఫుల్ ఛార్జ్ అవుతుంది. టోటల్ ప్లేబ్యాక్ టైం బడ్స్ అండ్ కేస్ లో ఉన్న ఛార్జ్ రెండు కలిపి యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం అరౌండ్ మీరు 120 minutes అయితే 50% వాల్యూమ్ లో బ్యాటరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ దీని మ్యానుఫాక్చరింగ్ అయితే ఇది చైనా ప్రొడక్ట్ కాదు, వియత్నాం లో మ్యానుఫాక్చర్ అయింది. ఇది వియత్నాం నుంచి డైరెక్ట్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని అండ్ ఇక్కడ మార్కెట్ చేస్తున్నారు. సర్వీస్ వచ్చేసి 1 year వారంటీతో వస్తుంది. మీరు డైరెక్ట్ OnePlus సర్వీస్ సెంటర్ కి వెళ్ళి ఒకవేళ ఏదన్నా ఫిజికల్ డ్యామేజ్ ఏం లేకుండా ప్రాబ్లం వస్తే మాత్రం ఇన్స్పెక్ట్ చేసి పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. అండ్ ఇది ప్రోడక్ట్ అమెజాన్ లో దొరుకుతుంది. కోకోబ్లూ రీటైల్ అని చెప్పిన సెల్లర్ అమ్ముతున్నారు. అమెజాన్ లో దర్శిత అండ్ కోకోబ్లూ రీటైల్ ఈ రెండు ఆథరైజ్డ్ అండ్ ట్రస్టెడ్ సెల్లర్స్. మీరు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakh సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం ఆ నెంబర్ పెరిగి 3 lakh వెళ్ళిపోతే మాత్రం ఇంకా బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై